హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రేయానా అండ్ మామ్. ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు చిన్నపిల్లల పైన భోగి పళ్ళను ఎందుకు పోస్తారు, అసలు ఏ వయసు వారికి పోస్తారు, అసలు భోగి పళ్ళు అంటే ఏంటి, భోగి పళ్ళలో ఏమేమి యాడ్ చేస్తారు అనే విషయాలు నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. భోగి పండుగ అనగానే ఫస్ట్ పాయింట్ వచ్చేసి భోగి పండుగ రోజు భోగి పళ్ళని ఎందుకు పోయాలి అసలు అని అనుకుంటారు కదా. సో నేను కూడా అలానే అనుకున్నాను. కనుక్కుంటే తెలిసింది ఏంటంటే పిల్లలపైన భోగి పండుగ రోజు అలా భోగి పళ్ళని తిప్పిపోయడం వలన వాళ్ళపై ఉన్న చెడు ప్రభావం, చెడు దృష్టి అంతా తొలగిపోతుంది, వాళ్ళు కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు అని చెప్పి విన్నాను. సో దానికోసమే భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తారంట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏ వయసు ఉన్న వాళ్ళకి భోగి పళ్ళను పోస్తారంటే చిన్న పిల్లల్లో ఎవరికైనా పోస్తారు. అంటే ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ భోగి పండుగ వస్తుంది కదా. సో ఆ ఇయర్ స్టార్ట్ చేసుకున్నామంటే లైన్గా 5 ఇయర్స్ వరకు లేదంటే 7 ఇయర్స్ వరకు అలా పోసుకోవచ్చు. లేదు అంత లేదంటే 3 ఇయర్స్ వరకు అయినా పోసుకోవచ్చు. ఒకవేళ మేము ఫస్ట్ ఇయర్లో పోయలేదు అప్పుడు ఎలా అనుకుంటే సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయకుండా బేసి సంఖ్య మన పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళకి మొదలు పెట్టవచ్చు. అంటే థర్డ్ ఇయర్ పోసుకోవచ్చు, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అలా 3 ఇయర్స్ కూడా పోసుకోవచ్చు మన ఇష్టంగా. కాకపోతే పిల్లలు బేసి సంఖ్యలో ఉన్నప్పుడే మొదలు పెడితే మంచిదంట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అసలు భోగి పళ్ళలో ఏమేమి యాడ్ చేస్తారు. భోగిపళ్ళు అనగానే ఫస్ట్ ఉండేదే మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి రేగుపళ్ళు దాంతోపాటు అక్షింతలు, మనీ కాయిన్స్, ఈ మూడైతే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆప్షనల్గా వచ్చేసి అందులో చెరుకు గడ మళ్ళీ చాక్లెట్స్, కొంతమంది బిస్కెట్స్ అలాంటివి కూడా యాడ్ చేస్తుంటారు, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తంగా అయితే 5 ఇంగ్రీడియంట్స్ అయితే అట్లా యాడ్ చేసుకొని అవన్నీ కలుపుకొని మనం భోగి పళ్ళు అనేది పోసుకోవచ్చు. అండ్ భోగి పండుగ రోజు ముత్తైదులను పిలుచుకొని ముత్తైదుల చేత కూడా మన పిల్లలపై నుంచి అలా పోపియడం వల్ల మన పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పోయించి మన స్తోమత తగ్గట్టు వాయినం కూడా ఇచ్చుకోవచ్చు. వాయినం కూడా ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి వాయినం కూడా ఇవ్వచ్చు. సో కన్నయ్యకు మేము అలానే చేసాము, వాయినం కూడా ఇచ్చాము. అండ్ భోగి పళ్ళను ఫస్ట్ తల్లిదండ్రులు పోయాలి, తల్లిదండ్రులు పోసిన తర్వాత మిగతా వాళ్ళందరూ పోయాలి. భోగి పళ్ళు పోయడం కంప్లీట్ అయిన తర్వాత ఆ భోగి పళ్ళు అన్నిటినీ ఏం చేయాలి అని చాలామంది డౌట్ వస్తుంది కదా. సో ఆ భోగి పళ్ళు పోయడం పూర్తయిన తర్వాత అవన్నింటినీ ఒక దగ్గరికి ఊడ్చి అందులో ఉన్న కాయిన్స్ అన్ని సపరేట్ చేసి ఆ పువ్వులు, అక్షింతలు అలాంటివన్నిటిని చెట్లలో వేసేయాలి. కాయిన్స్ మాత్రం గుడి దగ్గర అక్కడిక్కడ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలాగే భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అవ్వగానే హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి హారతి పాట పాడి పిల్లలకి చూపించాలి. ఇక్కడ కన్నయ్య చాలా ఏడుస్తున్నాడు. అస్సలు వాడికి కొంచెం జ్వరంగా ఉండే, సో అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా ఎలానో అలా కంప్లీట్ చేసాము. కొంచెం ఇక అటు ఇటు చూపిస్తూ ఓదారుస్తూ అట్లా కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న పాప కూడా వస్తుంది. ఇదేంటి చిన్న పాప వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, తను అదంతా చూసి నేను కూడా చేస్తా కన్నయ్యకి అలా అని చెప్పి తను కూడా చేస్తుంది. ఓకేలే అనుకున్నాము. అండ్ లాస్ట్లో మంగళారతి ఇస్తారు. మంగళారతి ఇచ్చి మంగళారతి పాట కూడా పాడతారు. మీకోసం లాస్ట్లో ఒరిజినల్ వాయిస్ అలానే పెట్టేస్తాను చూడండి, చాలా బాగా పాడతారు. जय गणेश जय गणेश देवा, माता जगी पार्वती पिता महादेवा, एक दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी, मस्तक पे सिंधु सोहे मूस की सवारी, अंधन को आँख देता कोढ़न को काया, बांझन को पुत्र देता निर्धन को माया, हार चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुअन का भोग लगे संत करे सेवा, दीनन की लाज रखो शंभु सुतवारी, मनोकामना पूर्ण करो जगी बलिहारी, जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, बोलो गणेश भगवान की जय। जय कन्हैया।
ఎంత మంచిగా అయిందో. చేతులు పట్టుకోడి పాట పాడడం ఉండేది. గణపతి పప్ప